హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా, ఫాస్ట్గా అండ్ సూపర్ టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది. మిల్క్ కోకోనట్ లడ్డు. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ 1 గ్లాస్ పాలు తీసుకోవాలండి, అదొక ప్యాన్లో వేసుకోండి. తర్వాత అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు చక్కెర తీసుకోండి. సో దాన్ని కూడా ఆ పాలల్లో వేసి మరగనివ్వండి. తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి, సేమ్ ఇందాక తీసుకున్న గ్లాస్తోనే. అది కూడా ఆ తెల్లుతున్న పాలల్లో వేయండి. అలా మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం అది దగ్గర పడి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు, కొంచెం బాగా చిక్కపడేంత వరకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. సో అంటే పాలకోవాకు వస్తుంది కదా, సో అలాగా బాగా పాలన్నీ కూడా దగ్గర పడిపోతాయండి. సో ఇలా టెక్స్చర్ ఇప్పుడు బాగా థిక్గా అవుతుంది. సో ఇలా కొంచెంసేపు ఉంచిన తర్వాత పాలన్నీ బాగా పీల్చేస్తుంది అనమాట. ఇలా స్పూన్తో అంటే పాలు కనిపించకూడదు. ఇప్పుడు పాలన్నీ పీల్చేసినట్టు. ఇలా అయిన తర్వాత ఇంకొక సపరేట్ ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకోండి. అందులో కొద్దిగా ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసుకొని వేయించండి. అలా వేగిన జీడిపప్పు, ద్రాక్షని ఇందాక తీసుకున్నారు కదా టెక్స్చర్, దాంట్లో వేసి కలపండి. దాన్ని బాగా చల్లబడినివ్వండి. ఇలా చల్లబడిన తర్వాత కొద్దిగా సపరేట్గా ఇంకొక కొంచెం కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి తీసుకొని ఆ టెక్స్చర్ని లడ్డూలాగా చేసుకొని పైన కొబ్బరి పొడిలో అద్దండి. చూడటానికి చాలా బాగుంటాయి. ఇలా ఆ టెక్స్చర్ మొత్తాన్ని కూడా లడ్డూలాగా చేసుకొని కొబ్బరి పొడి పైన అద్ది అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా చాలా సింపుల్. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 డేస్ వరకు బాగుంటుందండి. ఫ్రెష్గా అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని జస్ట్ గార్నిషింగ్ కోసం అండి, చూడ్డానికి బాగుండటానికి కొద్దిగా కొబ్బరి పొడిని చల్లండి, వాటి మీద స్ప్రింకిల్ చేయండి. చూడ్డానికి ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, ఈ రాఖీకి మీ బ్రదర్కి స్వయంగా మీ చేత్తో ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని ట్రై చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ అయితే అదుర్సండి, సూపర్.